చాలా మందికి అసలు రీజనింగ్ అంటే ఏంటో, అందులో ఏముంటాయో అసలు తెలియదు. సో రీజనింగ్ అనేది 3 టైప్స్ కేటగరైజ్ చేశారు. ఒకటి వర్బల్ రీజనింగ్, ఒకటి నాన్ వర్బల్ రీజనింగ్, ఒకటి లాజికల్ రీజనింగ్. మళ్ళీ అందులో వర్బల్ రీజనింగ్ లో మనకు కోడింగ్ అండ్ డీకోడింగ్, లెటర్ కోడింగ్, నెంబర్ కోడింగ్, వర్డ్ కోడింగ్ ఉంటాయి కదా అలాంటివి. అండ్ అనాలజీ జస్ట్ నెంబర్ అనాలజీ, వర్డ్ అనాలజీ ఉంటాయి కదా అవి. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్, లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, లెటర్ అండ్ నెంబర్స్ అండ్ సీక్వెన్స్ టెస్ట్స్, బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి కదా అవి. డైరెక్షన్స్ నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ మీద మనకు క్వశ్చన్స్ ఇస్తారు కదా అవి. అండ్ సిరీస్, ఒక సిరీస్ లో మిస్సింగ్ నెంబర్ ఏంటి, అవి ఈ కాన్సెప్ట్స్. అండ్ డైస్ ఉంటాయి కదా, రోలింగ్ డైస్, వాటి మీద. అండ్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్ ఉంటాయి కదా వాటి మీద. సో ఇవన్నీ ఇన్ఈక్వాలిటీస్, వెన్ డయాగ్రామ్స్, సిలోజిజం, క్యాలెండర్ ట్రిక్స్, క్లాక్ ట్రిక్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, పజిల్ టెస్ట్, మ్యాథమెటికల్ రీజనింగ్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఇవన్నీ మనకు వర్బల్ రీజనింగ్ కిందకి వస్తాయి. అదే నాన్ వర్బల్లో ఏముంటాయంటే సేమ్ ఇందులో ఉన్నవే ఉంటాయి కానీ ప్యాటర్న్స్. ఇప్పుడు అనాలజీ ఉంది, రొటేషన్ ఆఫ్ ఇమేజెస్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఇమేజెస్ అలాంటివి. సిరీస్ లో కూడా సేమ్, రొటేషన్ ఆఫ్ ఇమేజెస్ లో సిరీస్ మార్చడం, రీప్లేస్మెంట్ ఆఫ్ ఇమేజెస్ లో, అండ్ క్లాసిఫికేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ మీద, అండ్ ఎంబెడెడ్ ఫిగర్స్, పేపర్ కటింగ్స్ అండ్ ఫోల్డింగ్స్, పేపర్ ఫోల్డ్ చేసి కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అలాంటివి ఈ నాన్ వర్బల్ కిందికి వస్తాయి. అండ్ మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్, ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్, కంప్లీట్ ద ఫిగర్స్ అండ్ క్వశ్చన్స్ ఇవ్వడము, లేకపోతే కౌంటింగ్ ఫిగర్స్, ఒక ట్రయాంగిల్ ఒక ఫిగర్ ఇచ్చి అందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి లేకపోతే ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని అడగడం ఇది. అండ్ లాజికల్ రీజనింగ్ వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఒక కన్క్లూజన్ ఇస్తాడు, ఏది కరెక్టో చెప్పమంటాడు, రెండు కరెక్ట్ అంటే అలా ఉంటాయి. అండ్ డిసిజన్ మేకింగ్ ఉంటుంది లాజికల్ రీజనింగ్ లో. అండ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి అజంప్షన్ ఇస్తాడు కదా అలాంటివి. ప్యాసేజ్ ఇచ్చి ఇన్ఫరెన్స్ అండ్ డేటా సఫిషియన్సీ, ఇవి లాజికల్ రీజనింగ్. సో ఇలా మనకు రీజనింగ్ అనేది 3 టైప్స్ గా కేటగరైజ్ చేయబడింది.